నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ జగన్ పైన ఈడీ అతి తొందరలో నోటీసులు ఇవ్వబోతుందని చెప్పేసి, వాస్తవానికి ఎన్నో రకాల కేసులు, అక్రమస్తుల కేసులు, దాదాపు 33 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆయన కరెక్ట్ కోర్టుకి వెళ్ళకే కొన్ని ఏళ్ళు అవుతుంది. మొన్న ఈ మధ్య ఏదైతే సరైనటువంటి ఒక మొబైల్ నెంబర్ ఇవ్వలేదని, లేదా సరైనటువంటి మెయిల్ ఐడి ఇవ్వలేదని చెప్పేసి వ్యక్తిగతంగా హాజరు కావాలంటే నాంపల్లి కోర్టుకు వచ్చారు. కానీ అది అక్రమస్తుల కేసు కాదు. సో వచ్చిన సందర్భంలో ఎలాంటి యాగి చేశాడో మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు అతి తొందరలో ఈడీ నోటీసులు అనగానే జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు స్టార్ట్ అయిందని చెప్పి అంటున్నారు. ఎందుకు గతంలో 16 నెలలు అరెస్ట్ అయ్యింది, జైల్లో ఉన్నది ఈడీ కేసే. సో ఇప్పుడు మళ్ళీ ఈడీ వస్తుందంటే జగన్ వెన్నులో ఎందుకు వణుకు పుడుతుందంటే ఏం చెప్తారు? 350 పేజీల అభియోగ పత్రాన్ని వాళ్ళు రెడీ చేశారు. దాంట్లో అన్నీ కూడా వాళ్ళు ఏదైతే సేకరించారో సిట్టు విచారణలో ఈడీ ఎంట్రీతో A1గా ఉన్న రాజకేశ్ రెడ్డి కానివ్వండి, A43 ఎవరంటే ఈ విజయసాయి రెడ్డి, మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ మిథున్ రెడ్డి A2. మరి ఇంతమందితో మాట్లాడటమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరితో మరి వీళ్ళు సేకరించిన ఆధారాలు, వాళ్ళందరూ చెప్తున్న మాటలు అందరి వేళ్ళు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వైపు, అంటే అంతిమ లబ్ధిదారుడు వైపే చూపిస్తున్నాయి అనేది వాళ్ళు తేల్చారు. ఇంక మరి భయమే కదా, అసలు గుట్టు రట్టయింది, మన బండారం బయటపడిపోయింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయినట్లేనా. మరి గతంలో వాళ్ళకి పాపం చాలా ఫేవరెట్గా ఉండి అన్ని విషయాలు కూడా ఆ తెర వెనకుండి నడిపించే వ్యక్తి, మరి అతను కూడా చెప్పాడు. ఇతను ఈ రోజుతోటి ప్రతిసారి చెప్తూ ఉంటాడులే చాలా విషయాల్లో కూడా, మరి ఇదిగో అదంటాడు ఇదంటాడు. తర్వాత అమరావతి గురించి మాట్లాడినప్పుడు అలానే మాట్లాడాడు, బాబు గారు అరెస్ట్ అప్పుడు అలానే మాట్లాడాడు, తర్వాత చెయ్యకూడని తప్పు చేశావని చెప్పాడు. ఆ వ్యక్తే మరి ఆయన హితవు కోరి చెప్పాడా లేకపోతే ఆయనకి ఏదన్నా ఇండికేట్ చేయడానికి చెప్పాడా తెలియదు. కానీ మొత్తానికి ఈసారి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే మరి రాడు అనేది ఆ మేధావి చెప్పాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక్కసారి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి 25 ఏళ్ల దాకా బయటికి రాడు అన్నాడు. అంటే ఆయన కూడా ఒక లాయరే, ఆయనకు కూడా చట్టాలు తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల్లో అరెస్ట్ అయితే 25 ఏళ్ళు బయటికి రాడాను. మరి వైసీపీ భవిష్యత్తు ఏంటి? ఇంకెందుకండి, ఉన్నారు కదా మిగతా వాళ్ళు నడిపిస్తారు, ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు కదా, సద్యలు కోరుకుంటున్నాడు. ఆయనే చెప్పాడు పాపం, వెళ్తే ఇంకా మాకు సింపతి పెరిగిద్ది, వెళ్ళనివ్వండి, ఆయన ఉండి చేసేది ఆయన లేనప్పుడే పార్టీ బలపడింది, బ్రహ్మాండంగా ఉంది, బలపడింది, ఇంకా బలోపేతంగా చేసుకోవడానికి మేము ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాం అనేది ఆయన మాట. నిజంగానే వాళ్ళ కోరిక ఈ రోజున నెరవేరబోతుందా? మరి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నాడా? పార్టీని బలోపేతం చేసుకోబోతున్నారంట. అంటే ఈ పార్టీని తీర్చిదిద్దటానికి, పార్టీని బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి త్యాగం చేస్తున్నాడా అని అనుకోవాలా? అంటే ఇప్పటి వరకు పాపం అందరూ జగన్మోహన్ రెడ్డిని, నువ్వు పార్టీ పెట్టలేదు, నువ్వు ఎవరి దగ్గర నుంచో కొట్టేశావు, నీకు పార్టీ అంటే విలువ లేదు, పార్టీ ఎలా నడిపించాలో తెలియదు, అసలు అది ఒక పార్టీని అని అడుగుతున్నారు. ఇప్పుడు పార్టీ కోసం జైలుకి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి అనుకోవాలి, బలోపేతం చేయడానికి. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు గతంలో మనం చూసాం. అసలు మద్యం అనేది లేకుండా చేస్తాను, అక్కలు చెల్లెళ్ళు అమ్మలు మీ అందరికీ కూడా ప్రశాంతమైన ఇంటిని చూపిస్తాను, మరి రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతానో చూడండి అని చెప్పేసి ఆ రోజున మరి నవరత్నాలు అనే పేరుతోటి నవ మోసాలు చేసావని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. నిజంగా నువ్వు మద్యం అనేది లేకుండా చేసావా, మద్యాన్ని ఏరులై పారించావా అంటే రెండోదే కరెక్ట్. దానివల్ల ఈ రోజున వాళ్ళు ఒక్కొక్క ఏదైతే బాటిల్ కేసు ఉంటుందో దాని మీద 150 నుండి 600 రూపాయలు వసూలు చేశారు. మరి ఆ ముడుపులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి అంటే అందరూ చూపిస్తుంది అంతిమ లబ్ధిదారుడి దగ్గరకే వెళ్ళి అని. అంటే ఇక్కడ చార్జ్ షీట్ సంబంధించి సిట్ ఏదైతే దాఖలు చేసిందో 130వ పేజీలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు రావడం కావచ్చు, ఇప్పుడు ఆయన పిఏ అయినటువంటి కేఎన్ఆర్ ఎవరైతే ఉన్నారో కె నాగేశ్వర్ రెడ్డి, ఆయనకు సంబంధించినటువంటి ఒక అక్రమాస్తులు బయటికి తీస్తే దాదాపు 1000 కోట్లకి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆయన అక్రమాస్తుల కేసులు, అక్కడ కూడా ఆయనకు కూడా మళ్ళీ బినామీలు. అయితే అక్కడ కూడా ఆయన పైన అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి కూడా తీగలాగితే డొంక కదిలిందా? జగన్మోహన్ రెడ్డి పిఏ అంటే జగన్కి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. సో పూర్తి ఆధారాలు అన్నీ కూడా కేఎన్ఆర్ కక్కేశాడా, అన్ని విషయాలు చెప్పేశాడా? మనకు బయట అందరూ కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయని చెప్తున్నా, లోపలందరూ కూడా విజయసాయి రెడ్డి లాగా అన్ని చెప్పేశారు అంటే ఏమంటారు? ఈరోజు వాళ్ళు 350 పేజీలు ఏదైతే ఈ అభియోగ పత్రాన్ని వాళ్ళు ఛార్జ్ షీట్ తీసుకున్నారో దానిలో కూడా వీళ్ళ నుంచి తీసుకున్న ఆధారాలు అంటున్నారు. మరి ఏం చెప్పకపోతే ఆధారాలకు 350 పేజీల ఛార్జ్ షీట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఒక విజయసాయి రెడ్డి కానివ్వండి, రాజకేశ్ రెడ్డి కానివ్వండి, బాలాజీ గోవిందప్ప కానివ్వండి, వీళ్ళందరూ వెంకటేష్ నాయుడు ఒకరు కాదు ఇద్దరు కాదు, దాంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని విచారించడం, ఈడీ అటాచ్ చేసుకున్న ఆస్తులు కూడా ఉన్నాయి తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానీ డబ్బులు
50 నుంచి 60 కోట్ల రూపాయలు ఈ రోజున రాజకేశ్వర రెడ్డి తీసుకోవటం. వీళ్ళు ఈ రిటైల్ ఎక్సైజ్ సుంకం అనేది పెంచి తర్వాత సేల్స్ పడిపోయినాయి అని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇలాంటి ఈ ఏదైతే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు అనేది ఉందో ఈ అంతిమ లబ్ధిదారుడి దగ్గరికి ఈ డబ్బులు వెళ్ళి అనేది వీళ్ళందరూ చెప్పారనేది వాస్తవం. 3500 కోట్లు ఓన్లీ ముడుపులు మాత్రమే కాదు, కంపెనీలు ఇచ్చినటువంటి ఒక లంచాలు. అవును, నిన్న మనం డిస్కస్ చేసాం. ఏంటి అంటే బంగారం సంబంధించి కూడా కొనుగోళ్లు చాలా పెద్ద ఎత్తున జరిగాయని, దాదాపు 6000 కోట్ల పైచిలుకు బంగారం ఇప్పటికే నిల్వలు ఉన్నాయని చెప్పేసి, దాదాపు బంగారం కొండ ఎక్కడుందని కూడా ఈ లిక్కర్ స్కామ్ లో మనం చూసాం. ఏదైతే కంపెనీలు మ్యాన్షన్ హౌస్ 220 కోట్ల బంగారంకి సంబంధించిన రసీదులు మనకు దొరికాయి. సో అటు బంగారపు గన్లు కావచ్చు, అదే విధంగా ఇప్పుడు పూర్తిగా వస్తున్న నోటు కట్టలు కావచ్చు. ఆ రోజు చూసాం వెంకటేష్ నాయుడు జానా బెత్తలా లెక్కేస్తూ ఇవన్నీ కోట్లు అని కూడా చెప్తున్నటువంటి ఒక విషయం మనం చూసాం. స్పెషల్ ఫ్లైట్లు కావచ్చు, లేదా తమన్నా లాంటి హీరోయిన్ తో వాళ్ళు దిగినటువంటి ఫోటోలు కావచ్చు, చార్టర్డ్ ఫ్లైట్లు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఇది ఓన్లీ 3500 కోట్లు ఓన్లీ ముడుపులు మాత్రమే. అసలైనటువంటి యొక్క కేసు ఇంకా ముందుంది. అది మరి 50,000 కోట్ల 60,000 కోట్ల ఇంకా పైచిలుకు అనేది తెలియదు ఇంకా. సో ఇప్పుడు ఆ కేసు కూడా అతి తొందరలో తెరవబోతున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఈడీ నోటీసులు ఇవ్వబోతుందని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అంతే కదండి. ఈ రోజున వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక వెంకటేష్ నాయుడు మాట్లాడినా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడినా, లేకపోతే విజయసాయి రెడ్డి మాట్లాడినా, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, రాజకేశ్వర రెడ్డి, వీళ్ళందరూ ఏది మాట్లాడినా అది ఎక్కడికి వెళ్తుంది? మద్యం కుంభకోణం గురించే. అది ఎవరింట్లో జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎలా మాట్లాడుకున్నారు, ఆ స్కెచ్ ఏంటి అనేది కూడా విజయసాయి రెడ్డి చెప్పాడు. నేను విజిల్ బ్లోయర్ని అని చెప్పాడు. నేను మారిపోయాను, నేను మీకు లొంగిపోయాను, ఏది అడిగినా కూడా పోసగుచ్చినట్టు చెప్తాను, ఇంకా నేను ఏ విషయం దాయనని మీడియా ముఖంగా ఆయనే చెప్పాడు. కానీ మీడియా ముందుకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, కోటరీ చేసినటువంటి ఒక తప్పులకి ఈయన పైన ఇప్పుడు ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఒక పక్క చెప్తున్నా, కానీ అక్కడ సిట్టు ముందు చెప్పే విషయాలన్నీ కూడా వేరే అంటున్నారు. నిజంగానే వేరా? ఖచ్చితంగా అండి. ఈ రోజున మనం ఎక్కడికి వెళ్ళినా వీళ్ళందరి మాటలకి 350 పేజీలు. ఈ 350 పేజీలే దానికి సాక్ష్యం నిలువెత్తు. మరి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున ఉలిక్కి పడకుండా ఎందుకుంటాడు? వెన్నులో భయం పట్టకుండా ఎలా ఉంటుంది? మరి ఈడీ అంటేనే ఆయనకు తెలుసు జ్వరం వచ్చేస్తుందని. మరి ఇక్కడ పూర్తిగా కూడా ఈ పేర్లతో సహా ఎవరైతే ఈ రోజున దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళ నుంచి సేకరించిన దాని వల్లనే ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్ వీళ్ళు దాఖలు చేశారు అనేది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని పిలవటం ఖాయం. అంటే 100 గొడ్డులను తిన్న రాబందు ఒక్క గాలివానికి కూలినట్లుగా ఈ రోజున ఇన్ని రకాలుగా ఈయన కేసులున్న జగన్మోహన్ రెడ్డి ఈ ఈడీ దెబ్బతో మరి నేలకు వరగనున్నాడా, ఖచ్చితంగా జైలు పాలు కావటం ఖాయం అనేది ఈ రోజున కనిపిస్తుంది. సో వాస్తవానికి ఇప్పుడు కేఎన్ఆర్కి సంబంధించినటువంటి ఒక అక్రమస్తులు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, వీరందరి ఆస్తులు కూడా ఏదైతే గతంలో మనం చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి 8 కోట్లు పైచీలకి ఏవైతే ఉన్నాయో అవి ఒక టోల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోవడం, తర్వాత దానికి సంబంధించి ఏంటంటే ప్రద్యుమ్న వచ్చేసి అవి నావని చెప్పేసి అనడం. సో ఇలా ఎన్ని కోట్లు వీళ్ళు డంపుల కింద పెట్టారు. సో దేశం కూడా తరలించి ఉంటారా అంటే ఏం చెప్తారు? తరలించారు. ఇప్పుడు మనం ఆఫ్రికా దగ్గర ఉన్న వీళ్ళ ఏవైతే ఉన్నాయో మూలాలు అవి కూడా బయట తీశారు. వాళ్ళతో వీళ్ళు ఎక్కడ ఫోటోలు దిగారు, వాళ్ళతో ఏ లావాదేవీలు చేయాలని చెప్పి మాట్లాడుకున్నారు, ఎన్ని కోట్ల రూపాయలు అక్కడ ఈ డిస్ట్లో తీసి పెడతామని చెప్పేసి పెట్టుకున్నారు. జలసాలు అమ్మాయిలతో ఉన్న ఫోటోలు అన్నీ కూడా వాళ్ళు విచ్చలవిడిగా ఆ పబ్బుల్లో ఉన్నాయి కానివ్వండి, ఎన్ని రకాలుగా డబ్బులతో ఉన్నాయి కానివ్వండి, అట్టపెట్టెలు ఏ విధంగా చేర్చారని 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ వెళ్తే ఒక విలాసవంతమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. అది ఖండాంతరాలు దాటి వెళ్ళింది. ఆఫ్రికాలో వీళ్ళ మూలాలు మనం చూసాము. దుబాయ్లో ఎక్కడ డెన్నుల్లో దాక్కున్నారో అవి కూడా చూసాము. ఏ ఇళ్లల్లో వీళ్ళు ఏ ప్లాట్లలో ఉన్నారో ఆ నెంబర్లతో సహా చూసాం. అమెరికాలో కూడా వీళ్ళు ఉన్న ఇంటి అడ్రస్లు కూడా బయటకు వచ్చిన సందర్భాలు. ఇవన్నీ కూడా వచ్చి ఇంకా ఎందుకు ఆగింది అనేదే కదా ఈ రోజున అందరూ అది దగ్గరకు వచ్చేసింది. ఆ టైం కూడా ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారో ఆ టైం రానే వచ్చింది. రమ్మని జగన్మోహన్ రెడ్డిని పిలుస్తుంది ఈడీ. ఖచ్చితంగా వెళ్లాల్సిందే. వాళ్ళు ఏం అడుగుతారు, ఈయన ఏం సమాధానం చెప్తాడు. ఈ రోజున ఎంతమంది ఎన్ని రకాలుగా వీళ్ళు విత్ ప్రూఫ్స్తో పెట్టినా కూడా మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామంటున్నారు. సరే ప్రూఫ్స్ పెట్టినప్పుడేమో నీళ్లు నములుతున్నారు, మెన్నకుండిపోతున్నారు, సైలెంట్ అయిపోతున్నారు. ఎక్కడ దేనికి ఒక్కోసారి ఫుడ్ కూడా వీళ్ళు తీసుకుంది మనం చూసాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారిస్తే మధ్యలో మంచినీళ్ళు దాక్కుండా ఉండటం, అన్నం తినకుండా ఉండటం కూడా చేశారు. ఇలాంటి నాటకాలన్నీ ఆడి చివరికి జగన్మోహన్ రెడ్డిని అయితే దొరకబుచ్చారు.
జగన్మోహన్ రెడ్డి దొరికాడు. అంటే అందరు కలిసి జగన్ ఇరికిచ్చేసారని చెప్పి అనుకోవాలా? ఖచ్చితంగా. మరి ఆయనే కదా ఆ రోజున స్కెచ్ ఎక్కడ వేశారు, ఎవరు వేశారు, సీఎంగా ఉండి నువ్వేం చేస్తున్నావు, వీళ్ళందరూ దొంగల ముఠాయి, నీకు వాటా ఇస్తానంటే నువ్వు ఒప్పుకున్నావు కదా. మరి నువ్వు వాటా తీసుకున్నప్పుడు వాళ్ళు దొరికిపోయినప్పుడు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అరే మేము అక్కడమే తిన్నామా, ఇంకోడు ఉన్నాడు దొంగ, వాడేవాడు వెనకొచ్చేవాడు అన్నట్లుగా సినిమాలో డైలాగ్, నేను దొంగనైతే వాడేవాడని. ఈ రోజున మేమందరం దొంగలం అయితే మరి మా అతనెవరు బిగ్ బాస్ అని చెప్పి వాళ్ళు చెప్పేశారు. కాకపోతే బయట ప్రపంచానికి మాత్రం ఇప్పటి వరకు ఆ విషయం తెలియలేదు అనేది మాత్రం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. పూర్తి వివరాలు ఈడీ ఏదైతే 350 పేజీల ఛార్జ్ షీట్లోనే, అభియోగ పత్రాల్లోనే అది అభియోగ పత్రం కాదు నిజమే అనేది తెలుసబోతున్నారు. సో చూద్దాండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అందరు కలిసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాకు అంతిమ లబ్ధిదారుడు అని చెప్పబోతున్నారా? ఖచ్చితంగా చెప్పినందుకు ఇప్పుడు ఈడీ విచారణ చేయబోతుందా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఎంతకాలం జైల్లో ఉంటాడన్న దానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఖచ్చితంగా 5 ఏళ్ళు అని చెప్పేశారు జోష్యం. సో చూద్దాం జరగబోతుందా. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.